విశాఖ అనకాపల్లి జోన్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా విశాఖలోని జిల్లా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఆయనను నాయకులు, కార్యకర్తలు సత్కరించారు. ఈ సందర్భంగా బెందాలం అశోక్ మాట్లాడుతూ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ క్యాడర్ను సమన్వయం చేస్తూ రాబోయే జీవీఎంసీ ఎన్నికలు మరియు భవిష్యత్ శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. ఇక్కడ కూడా చిన్న మిస్ లింక్స్ కూడా ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ జోనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ తీసుకొచ్చాను. మరి ఈ రెండు పార్లమెంట్లు, అనకాపల్లి పార్లమెంట్, వైజాగ్ పార్లమెంట్లకి నన్ను ఇక్కడ జోనల్ కోఆర్డినేటర్గా వేయటం జరిగింది. అయితే ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ముఖ్యంగా అలాగే పార్టీలో ఎలాంటి సమస్యలు వచ్చినా వ్యక్తిగత విభేదాలు, కక్షలు పక్కన పెట్టి నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ దక్షిణ ఇన్ఛార్జ్ సీతమ్మరాజు, సుధాకర్తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి షార్ట్ నోటీస్ లో కూడా మరి మీ అందరూ కూడా విచ్చేసినందుకు మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నేను వచ్చినటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే 2 విషయాల గురించి. ఒకటి, మిమ్మల్ని అందరినీ కూడా వ్యక్తిగతంగా ఒకసారి కలిసి మరి జోనల్ మరి ఎక్కడెక్కడైతే నియోజకవర్గంలో గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ కానీ ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుని, గ్యాప్స్ క్లియర్ చేయడం అనేదే కాదు, రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే సార్వత్రిక ఎన్నికలు, రాబోతున్నటువంటి ఎన్నికల్లో మన పార్టీ మళ్ళీ బలంగా ఉండాలి, ఖచ్చితంగా ఎక్కడ కూడా చిన్న మిస్ లింక్స్ కూడా ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ జోనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ తీసుకొచ్చాను. మరి ఈ రెండు పార్లమెంట్లు, అనకాపల్లి పార్లమెంట్, వైజాగ్ పార్లమెంట్లకి నన్ను ఇక్కడ జోనల్ కోఆర్డినేటర్గా వేయటం జరిగింది. అయితే ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ముఖ్యంగా వైజాగ్లో తెలుగుదేశం పార్టీ గురించి నేను మళ్ళీ వచ్చి మీ అందరికీ చెప్పడం అనేది మళ్ళీ హనుమంతుడి ముందు కుప్పుగంతుల వ్యవహారమే నాకు తెలుసు. కానీ వాస్తవ పరిస్థితులు మనం కూడా గమనించాల్సినటువంటి అవసరం. 2014-19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు రామకృష్ణబాబు గారితో నేను కలిసి మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2019 ఎలక్షన్స్ వచ్చే నాటికి